హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇది మేము బ్యాక్ యూఎస్కి వచ్చేసే రోజు అండి. సో ఇండియాలో అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ 2 months ఉన్నాము అండ్ చాలా ఫంక్షన్స్, చాలా మెమరీస్, అందరినీ కలిసాము, అందరితో పాటు బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడేమో రిటర్న్ వచ్చేస్తున్నాం. హోప్ఫుల్లీ మళ్ళీ త్వరలోనే ఇండియా వస్తాము. సో అందుకని ఇప్పుడు మా అత్తగారు వాళ్ళేమో రాయ్పూర్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి వచ్చారనమాట మమ్మల్ని, అత్తగారు మాయ్ గారు. అండ్ తనేమో మా కజిన్, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త మనవడు. సో వాళ్ళ ముగ్గురు మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు. ఇంటి దగ్గర అయితే అందరినీ కలిసి వచ్చాము. సో రాయ్పూర్ నుంచి బెంగళూరు ఫ్లైట్ అనమాట. ముందు రోజు 25th ఆ రోజు అక్కడే ఉండిపోయాం బెంగళూరులోని. దాని తర్వాత నెక్స్ట్ డే ఏమో మాది యూఎస్కి ఫ్లైట్. సో ఇక్కడ లాస్యతో మా అత్తగారు మాయ్ గారు టైం స్పెండ్ చేస్తున్నారన్నమాట. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు డ్రాప్ చేసి. ఇంకా మేము బ్యాగేజ్ మొత్తం చెక్ ఇన్కి వేస్తున్నాము. చాలా బ్యాగేజ్ ఉంది, మనిషికి 2 అలౌడ్ కదా. సో మేము 6, యూజువల్గా అయితే 4 అలాగా ట్రావెల్ చేస్తాం. ఎక్కువ లగేజ్ ఉంచుకోవాలని ట్రై చేయం, కానీ ఈసారి సామాన్ ఎక్కువ ఉండేది. చీరలు అవనియండి, తర్వాత ఇంకా డెకరేషన్ సామాన్లని, ఇలా చాలా షాపింగ్ అయితే చేశాను. అవన్నీ చెక్ ఇన్ చేయించాం. ఫైనలీ బాగానే వచ్చేసాయి సామాన్లు. ఇంకా రాయ్పూర్ ఎయిర్పోర్ట్లోనేమో ఇంటర్నేషనల్ ఫ్లైట్ నెక్స్ట్ డే కదా. సో ముందు రోజు రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి కొంచెం మాకు టెన్షన్ వచ్చింది అంత లగేజ్తో. సో అందుకని ముందుగానే చేరిపోయాం అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇలా ప్లే రూమ్ లాగా ఉంటే అక్కడ మాకు టైం ఉంది, ఒక 1 hour. సో లాస్ట్ ఏమో చక్కగా ఆడుకుంది లోపల. సో ఇది నాకు నచ్చింది. ప్రతి ఎయిర్పోర్ట్లో ఇలా చూడలేదు నేను, బట్ ఇలా రాయ్పూర్ ఎయిర్పోర్ట్ చిన్నదైనా సరే ఇక్కడ ఇలా ప్లే ఏరియా లాగా ఉంది. సో లోపలేమో చాలాసేపు ఆడుకుంది లాస్య పాప. అండ్ మధ్యాహ్నం నాప్ స్కిప్ చేసింది కదా, సో ఫ్లైట్లో అయితే పడుకుంది. ఇప్పుడు ఫ్లైట్ అయితే వచ్చేసింది మాది. ఆ రోజు అయితే మేము బెంగళూరుకి వెళ్ళిపోయామండి 25th. ఇంకా ఏమంటారు, వేరే కోవిడ్ టెస్టింగ్ వీటి గురించి కనుక్కుందామని ముందే వెళ్ళిపోయామన్నమాట. సో ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కిన వెంటనే లాస్ట్ అయితే పడుకుని పోయింది. అండ్ బెంగళూరు అయితే చేరిపోయాము. ఎక్కువ టైం పట్టదు కదా రాయ్పూర్ టు బెంగళూరు. ఆ రోజు రిలాక్స్ అవుదాం కదా అని చాలా హెక్టిక్ అయిపోయింది మా ట్రిప్స్ అయితే. చాలా ఫంక్షన్స్, చాలా హెక్టిక్ అయిపోయింది. ఆ రోజు చక్కగా రాత్రి హోటల్లో పడుకుందాము, నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళాలి, నైట్ ఫ్లైట్ అనమాట. సో అక్కడేమో బెంగళూరు చేరిపోయాము మేము. బ్యాగేజ్ కలెక్ట్ చేస్తున్నారు అండ్ నేను లాస్ట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా పెద్ద టెన్షన్ పని అయిపోయింది, ఎందుకంటే అన్ని 6 బ్యాగేజ్లు డొమెస్టిక్ ఫ్లైట్లో కదా. సో ఎక్స్ట్రా బ్యాగేజ్ కూడా బాగా అలౌన్స్ పే చేయాల్సి వచ్చింది. ఫైనలీ వి రీచ్ బెంగళూరు. హోటల్ బుక్ చేసుకున్నాము, ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే కోవిడ్ టెస్టింగ్ అంటే ముందు రోజు ఇవ్వాలన్నమాట, 24 hours ముందు. అందుకని టెస్ట్ ఇవ్వడానికి వచ్చాము. నాకు మా హస్బెండ్కి లాస్ట్ కూడా తీసుకున్నారు, కానీ తనకి ముక్కులోది శాంపుల్ తీసుకోలేదు, ఒకటి నోట్లో శాంపుల్ తీసుకున్నారు. ఫస్ట్ టైం నేను కోవిడ్ టెస్టింగ్ చేయించుకుంటున్నాను. యూఎస్ నుంచి ఇండియా వచ్చినప్పుడు కోవిడ్ టెస్టింగ్ అవసరం పడలేదన్నమాట, రిపోర్ట్స్ ఉంటే చాలు. వెళ్ళేటప్పుడు మటుకి యూఎస్లో ఎంటర్ అయితే కావాలి అని అప్పుడు అన్నారు, బట్ ఈ వీక్ నుంచి అది కూడా తీసేశారు. ఇంకా యూఎస్ తీసేసింది ఇంటర్నేషనల్ ట్రావెల్ విదౌట్ కోవిడ్ టెస్టింగ్, మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే యు ఆర్ అలౌడ్ టు ట్రావెల్ అని పెట్టేసింది అనమాట. జస్ట్ ఇది 2 weeks బ్యాక్ అండి మేము వచ్చింది. బట్ ఎనీ హౌ టెస్టింగ్ అయితే చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడేమో రిపోర్ట్స్ ఏమో ఒక 5 hours తర్వాత వచ్చాయి అనమాట. సో మేము రాత్రి 8:30 అలా చెక్ చేసుకుంటే నైట్ 12:31కి అలాగే రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చే వరకు నిద్ర పట్టి చావదు కదా, ఎందుకంటే మాకు ఆల్రెడీ ముగ్గురి హెల్త్ అసలు బాగోలేదన్నమాట. ఫీవరు ఇంకా కాఫ్ కోల్డ్తోనే ఉన్నాము. బట్ ఫైనలీ రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయి అండ్ మేము చక్కగా పడుకున్నాం. అండ్ ఇది నెక్స్ట్ డే మా ఫ్లైట్ రోజు. సో చక్కగా రెడీ అయిపోయి ఈవినింగ్ అండ్ వచ్చేసాము. మాది బెంగళూరు టు దుబాయ్ ఎమిరేట్స్, తర్వాత దుబాయ్ నుంచి డాలస్. సో ఇదేనండి ఈ స్పెషాలిటీ ఈసారి ట్రిప్లో. ఏంటి అంటే మేము కాలిఫోర్నియా నుంచి బయలుదేరాం కదా, కానీ మేము డాలస్కి మూవ్ అయిపోయాము. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా స్టోరీస్ కానివ్వండి, లేదంటే రీల్స్ అడిగారు. అవునండి, మేము కాలిఫోర్నియా నుంచి డాలస్కి మూవ్ అయిపోయాం. దీని తర్వాత ఇంకా మీకు అన్నీ కూడా మూవింగ్ వ్లాగ్స్ అని, ఇక్కడ ఉండే హౌస్ టూర్, ఇంకా డాలస్ టెక్సస్ చుట్టుపక్కల తిరుగుతాం కదా, ఆ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో అది అనమాట మ్యాటరు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇల్లు సర్దుకోవడం, అది నాకు చాలా చాలా టయర్డ్ అయిపోయాము. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాం. సో లగేజ్ అది ఆల్రెడీ బుకే ఉంటుంది కదా, సో మనిషికి 2. ఇక్కడైతే మాకు అసలు ప్రాబ్లం అవ్వలేదు. బెంగళూరులో ఎక్కిస్తే మాకు డైరెక్ట్ డాలస్లోనే దొరికింది. సో
సో ముందుగానే చేరిపోయాం కదా, మాకు 3 అవర్స్ 2 అవర్స్ ఉండేదన్నమాట టైము. సో అక్కడ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా దుబాయ్కి ఫ్లైట్ అయితే ఎక్కేసాము. దుబాయ్ ఫ్లైట్లో అయితే లాస్యా పడుకోలేదు ఎక్కువగా, ఇంకా తన్ని పడుకోబెట్టాలని కూడా అనుకోలేదు. నేనైతే పడుకున్నాను. లాస్యా ఇంకా వాళ్ళ డాడీ ఏవో మూవీస్ చూసుకోవడం అది చేశారు. నేను కొంతసేపు అలా టీవీ చూసిన తర్వాత పడుకుని పోయాను. ఏదో ఫుడ్ తీసుకొచ్చారు, సో అది తింటూ ఉన్నాను. తిన్న తర్వాత ఇంకా పడుకుని పోయాను అనమాట. పడుకున్నాక ఇంకా తర్వాత నెక్స్ట్ ఫ్లైట్లో చూసుకోవచ్చులే అని. ఫుడ్ అది అయితే బాగుంది, ఎమిరేట్స్లో బాగానే ఉంటుంది కదా. సో మాకేమో కార్న్తో ఏదైనా కర్రీ అది ఇచ్చారు, సో అదే తింటూ ఉన్నాను. ఇప్పుడు మనం దుబాయ్ ఎయిర్పోర్ట్కి చేరిపోయాము. నేనైతే ఫస్ట్ టైం దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. యూజువల్గా ఎతిహాద్లో అలా ట్రావెల్ చేశాను, ఎక్కువగా ఎతిహాద్లోనే. ఎమిరేట్స్లో ఫస్ట్ టైం. చాలా చాలా పెద్ద ఎయిర్పోర్టు. అబుదాబి కూడా పెద్ద ఎయిర్పోర్టే, కానీ ఇది కూడా చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇక్కడైతే మాకు లే ఓవర్ చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ ప్లే ఏరియా లాగా ఉంటే లాస్ట్ చాలాసేపు ఆడుకుంది. చాలా బాగుంది ఈ ఎయిర్పోర్ట్ అయితే, చాలా బాగుంది. ఇంకా ఆడిన తర్వాత కూడా ఇంకా టైం ఉంటే ఇంకా సరే దుబాయ్లో షాపింగ్ అది చూద్దాం కదా, విండో షాపింగ్ చేద్దామని స్టార్ట్ అయితే అయ్యాము. చాలా చాలా పెద్దది, బాప్రే. అసలు డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ఎక్కువగా ఏమీ కొనలేదు. బట్ నాకు దుబాయ్లో డేట్స్ చాలా ఇష్టం. ఇంకా డాలస్లో కూడా ఫ్రెండ్స్ గట్టా ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని డేట్స్ తీసుకుందాం కదా అని స్టార్ట్ అయ్యామన్నమాట. డేట్స్ ఇక్కడ చాలా చాలా బాగుంటాయి. యూజువల్గా అన్ని చోట్ల దొరుకుతాయి, బట్ ఇక్కడ డేట్స్ ఏంటో కొంచెం ఫ్రెష్గా ఇంకా చాలా బాగుంటాయి, వెరైటీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. సో అలా తిరుగుకుంటూ డేట్స్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎన్ని వెరైటీ ఆఫ్ డేట్స్ ఉన్నాయో బాబోయ్, నేనైతే ఫస్ట్ టైం చూశాను. నట్స్తో చేసిన డేట్స్, నట్స్ ఫిల్డ్ డేట్స్, చాక్లెట్ డేట్స్ అని అలా చాలా ఉన్నాయి. ఇంకా చాక్లెట్స్ అవి ఏం తీసుకోలేదు, లాస్ట్ ఏదో తీసుకుంది 1-2. అండ్ నేను మెయిన్గా అయితే ఇక్కడ సాఫ్రన్ కూడా చూశాను. యూజువల్గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో సాఫ్రన్ చాలా బాగుంటుంది కదా. ఇండియాలో కూడా చూడండి, కాశ్మీర్ వైపు సాఫ్రన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, అది బాగుంటుంది. నేను ఎక్కువగా స్వీట్స్లో వాడతాను. సరే తీసుకుందాము, ఇది ఒరిజినల్ సాఫ్రన్ కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి డేట్స్ అండి. చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ డేట్స్ ఉన్నాయో. ఒక మాల్ అనుకోవచ్చు డేట్స్ది. ఒక 5-6 ఐల్స్ అయితే ఉన్నాయి డేట్స్వే. సో అందులోంచి నా కోసం కొన్ని, మా ఇంట్లో నేను ఒక్కదానే డేట్స్ తింటాను, సో నా కోసం కొన్ని డేట్స్ తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం. అండ్ ఫ్రెండ్స్ కోసం కొన్ని డేట్స్ అయితే తీసుకున్నాము, వాళ్ళకు కూడా చాలా నచ్చాయి. అండ్ డేట్స్ అది తీసుకున్నాక ఇంకా అక్కడ చాలా ఇలా డెకరేటివ్ పీసెస్, సువెనీర్స్ అవన్నీ చాలా ఉన్నాయి, వెరైటీలు చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇప్పుడు నాకు ఫీజిబుల్ కాదు, అందుకే తీసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇంకా చాలా చిన్నపిల్ల కదా, అందుకని ఎక్కువగా మేము ప్రిఫర్ చేసే సువెనీర్స్లో అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. అండ్ ఈ సువెనీర్స్ అవి చూస్తున్నాను, ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. సో అక్కడ రాసుంది, టచ్ చేస్తే విరిగింది అంటే కన్సిడర్ ఇట్ యాజ్ సోల్డ్, అది మనం పే చేయాలి అని. అందుకే దూరంగానే ఉన్నాను, లాస్ట్ ఎక్కువ దూరంగానే ఉంచాను. చాలా బాగున్నాయి కానీ చూడ్డానికి. మా మరిది ఉండేవాళ్ళు ఇక్కడ దుబాయ్లో, అప్పుడు చాలా తెచ్చారనమాట మా పెళ్ళికి ముందు. సో ఇలాంటివి చాలా తీసుకొచ్చారు. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో అసలు, సర్వింగ్ బౌల్స్ అవన్నీ. సో అవన్నీ చూసాము. అండ్ అయిపోయింది మా ఫ్లైట్ టైము, అందుకే అక్కడ ఇంకా కొంచెం తిరిగేసి ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్దామని అనుకున్నాను. కానీ గోల్డ్ షాప్కి వెళ్ళి వీడియో షూట్ చేయొచ్చో లేదో అని ఇంకా బయట నుంచి ఇలా తీసాను. చాలామంది అయితే కొనుక్కుంటున్నారు, ఇప్పుడు కొనే ఇది లేదనమాట, ఐడియా లేదు. అందుకే ఇంకా వెళ్ళిపోయాము, మా ఫ్లైట్ టైం కూడా అయిపోయింది అని. సో ఇప్పటికే లాస్ట్ పడుకుని పోయింది. రాత్రి మాకు 2:30 అయ్యింది ఇండియా టైం బట్టి, రాత్రి 2:30 ఫ్లైట్. సో కరెక్ట్గా టైంకి పడుకుని పోయింది అనమాట లాస్యా. సో ఇంకా ఫ్లైట్ అంతా ఇంకా హాయిగా పడుకుంది తను. ఇంకా నేనేమో ముందు ఫ్లైట్లో పడుకుని పోయాను కదా, సో అందుకని నేనైతే ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఇంకా వాళ్ళ డాడీ అయితే శుభ్రంగా నిద్రపోయారు. ఇంకా నేను వాళ్ళు తెచ్చుతూ ఉన్నారు కదా, ఫుడ్ అది తింటూ ఉన్నాను అండ్ వాక్ చేస్తూ ఉన్నాను. అండ్ చెప్తాను కదా, పెద్దవాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే, నా ఎక్స్పీరియన్స్ అండి, ఆల్రెడీ నేను US టు ఇండియా బ్లాగ్లో చెప్పాను, కంప్రెషన్ సాక్స్ అని ఉంటాయి, అవి వేసుకోండి, లేదంటే కాళ్ళు వాచిపోతాయి. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఎప్పుడు నేను అవే వేసుకుంటాను. సో చూస్తున్నారా, లాస్ట్ లేచింది కొంతసేపు, అది కొంతసేపు టీవీ చూస్తోంది. అండ్ మా హస్బెండ్ అయితే పడుకున్నారు, నేనైతే పడుకోలేదు ఆ ఫ్లైట్లో అస్సలు. చాలామంది ఫ్లైట్ నిండా మన తెలుగు ఆంటీస్ అంకల్సే అనమాట. సో వాళ్ళందరితో మాట్లాడుతూ తింటూ కబుర్లు చెప్తూ చాలామంది పరిచయం అయ్యారు. సో అందరితో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఆలూ టిక్కీ తెచ్చిచ్చారు బ్రేక్ఫాస్ట్కి, ఆలూ టిక్కీ ఇంకా చాట్, చాలా నచ్చింది నాకు. సో సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా.
చాలా బాగుంది. ఎమిరేట్స్లో ఫుడ్ అయితే బాగుంటుంది, నో డౌట్. ఇంకా ఆంటీ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ మాది డాలస్ చేరిపోతున్నాము ఇంకొక 15 minutesలో అని. వచ్చేసామండి డాలస్కి. చాలా చాలా బాగా అయిపోయింది జర్నీ, ఎక్కడా కూడా లాస్ట్ ఇబ్బంది పెట్టలేదు. అండ్ మా జర్నీ కూడా బాగా అయిపోయింది. అండ్ మేము పొద్దున్న డాలస్ టైం బట్టి పొద్దున్న 10కి చేరాము. చేరిన తర్వాత ఇంకా ఫ్రైడే అనమాట, అండ్ లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. సో ఇంకా తిరుగుతూనే ఉన్నాం. సో మాకు ఎక్కడ జెట్ లాగ్ అన్నది అవ్వలేదు. ఎందుకు తిరిగాము అంటే మేము మూవ్ అయ్యాం కదా, ఇంకా ఇల్లంతా సెటప్ చేసుకోవడానికి ఫర్నిచర్ అవన్నీ అక్కడే సెల్ అవుట్ చేసి వచ్చామన్నమాట కాలిఫోర్నియాలో. అన్నీ కొత్తగా కొనాలి కదా అని అన్నీ కొని ఇల్లు సెటప్ అది చేసాము. అవన్నీ కూడా నేను మీతో పాటు షేర్ చేస్తాను ఫ్యూచర్ బ్లాగ్స్లో. సో తప్పకుండా చూడండి, బ్లాగ్స్ అన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి. సో యా అండి, ఫైనలీ రీచ్డ్ డాలస్. సో ఫైనలీ మేము డాలస్ అయితే చేరిపోయామండి. ఇంకా ఇక్కడ నుంచి మీకు డాలస్ వ్లాగ్స్ అవి వస్తాయి. సో తప్పకుండా నా ఛానల్ని చూడండి, వీడియోస్ అన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి. మళ్ళీ కొత్త ఇల్లు, కొత్త ప్లేస్, కొత్త లొకేషన్స్ ఎక్కడెక్కడికి వెళ్తే అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళం కదా, అవన్నీ వీడియోస్ చూడకపోతే కనుక వీడియోస్ అన్ని ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. అండ్ రీసెంట్గా ఇండియా ట్రిప్ కూడా వెళ్ళొచ్చాం, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. సో అన్నీ తప్పకుండా చూడండి. అండ్ డాలస్ వీడియోస్ కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్.